Hello everyone, welcome back to our channel Tasty Ones. Today's recipe వచ్చేసి చాలా టేస్టీ అండ్ స్పైసీగా అల్లం కొత్తిమీర నిలవ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ పచ్చడి రైస్లోకి ఇంకా టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. మీరు ఇవే మెజర్మెంట్స్తో వీడియోలో చూపిస్తున్న విధంగా స్కిప్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. మరి ఇంకా అసలు లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పావు కేజీ అల్లం ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎండలో ఒక రోజంతా ఆరబెట్టుకోవాలి. అలాగే ఒక కట్ట కొత్తిమీరని కూడా శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ పావు కేజీ చింతపండుని పిక్కలు తీసేసి వాష్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసి అలాగే ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్క దించేసుకోవాలి. చూడండి అల్లం ఏ విధంగా డ్రై అయిందో చూసారు కదా. నెక్స్ట్ కొత్తిమీరని కూడా చూడండి ఎలా డ్రై అయిందో. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అల్లం వేసి బాగా ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇదంతా మిక్సీ జార్లో వేసేయండి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసి ఫ్రై చేయండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత జార్లో వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన ఇప్పుడు తరిగి పెట్టుకున్న 400 గ్రాముల బెల్లం వేయండి. తర్వాత 3 గరిటెలు కారం వేసి ఒకసారి మొత్తం కలుపుకుని ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయండి. కారం సరిపోకపోతే మరొక గరిటె యాడ్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో తాలింపుకి సరిపడగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 10 వెల్లుల్లి రెమ్మలు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు అండ్ 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 8 ఎండుమిర్చి వేసి ఒకసారి వేయించుకుని 3 రెమ్మలు కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోండి. ఈ కొత్తిమీర అల్లం నిలవ పచ్చడి 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది. ఇప్పుడు ఈ అల్లం కొత్తిమీర పచ్చడిని ఇడ్లీ, దోశ, పెసరట్టు ఇలాంటి టిఫిన్స్లోకి కొంచెం పచ్చడిని ఒక సపరేట్ బౌల్లోకి తీసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని చట్నీ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని టిఫిన్స్లోకి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంక అసలు లేట్ చేయకుండా ఈ అల్లం కొత్తిమీర పచ్చడిని ఇవే మెజర్మెంట్స్తో తప్పగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.